స్వాగతం సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం వివాహమునకు విచ్చేసిన విభునకు శుభ స్వాగతం 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 స్వాగతాల తోరణం స్వాగతం స్వాగతం స్వాగతాల తోరణం అందాల భామకు ఆత్మీయ స్వాగతం సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం. స్వాగతం ఆరు రాతి బాణలు ఆయనకే స్వాగతం కానాను పెండ్లికి యేసయ్య స్వాగతం ఆరు రాతి బాణలు ఆయనకే స్వాగతం లోటులన్నీ తీర్చుటయే లోకేశుని స్వాగతం సుఖ సంసారమే శుభప్రద స్వాగతం అందాల భామకు ఆత్మీయ స్వాగతం సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం. ఇస్సాకు రిబ్కాలకు అబ్రహాము స్వాగతం యాకోబుకు ఐగుప్తులో యోసేపు స్వాగతం ఇస్సాకు రిబ్కాలకు అబ్రహాము స్వాగతం యాకోబుకు ఐగుప్తులో యోసేపు స్వాగతం మనసైన జనమునకు మందాసిరి స్వాగతం కానాను దేశము ఘనమైన స్వాగతం అందాల భామకు ఆత్మీయ స్వాగతం సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం. స్వాగతం మరియమ్మకు సిలువలో అమ్మాయని స్వాగతం కన్నె మరియ గర్భము యేసయ్యకు స్వాగతం మరియమ్మకు సిలువలో అమ్మాయని స్వాగతం కన్నవారి కాదరణ కొడుకులిచ్చి స్వాగతం నూరేళ్ల పంటకు 101 స్వాగతం అందాల భామకు. దైవజనులు బైబిల్ గ్రంథమందు లిఖించినారు. వివాహం గురించి బైబిల్ గ్రంథంలో కూడా లిఖించబడింది. మీరు జనరల్గా ఎప్పుడైనా ఒక వాషింగ్ మిషన్ కానీ టీవీ కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక మిషన్ మీరు కొంటున్నప్పుడు దానితో ఒక బుక్లెట్ మీకు ఇస్తారు. అంటే హౌ టు ఆపరేట్ ద మిషన్ అనేసి అందులో రాసిన దాని ప్రకారం ఆ బుక్లెట్లో రాసిన దాని ప్రకారం ఆ మిషన్ మీరు ఉపయోగించినట్లయితే అది చక్కగా పనిచేస్తుంది.
నేను కొన్నాను, నా మిషన్, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే మిషన్ మాట వినదు. అలాగే వివాహ వ్యవస్థ కూడా సంతోషంగా ఉండాలి, ఆ కుటుంబం కట్టబడి ఉండాలి అంటే ఆ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుని మాటలను మనం విన్నట్లయితే, ఆ మాటల ప్రకారం కుటుంబాన్ని కట్టుకున్నట్లయితే అది సంతోషభరితంగా ఉంటుంది. అటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు సిహెచ్ బ్రదర్ వచ్చిందండి. వారు బైబిల్ కాలేజీలో లెక్చరర్గా ఉంటున్నారు, బైబిల్ కాలేజీని చూస్తున్నారు. అనగా ఒక యవ్వనస్తులైనటువంటి పిల్లలను దేవుని సేవకులుగా తర్ఫీదు ఇవ్వడంలో, అనగా వాక్యాన్ని వారికి అర్థమయ్యేలాగా బోధించడంలో అయితేమి, వాక్యాన్ని వారి హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించడం అయితేమి, ఆ వారిని తర్ఫీదు ఇవ్వడంలో సిహెచ్ గారు మంచి అనుభవం కలిగిన వ్యక్తి. అలాగే కాకుండా గృహ కూడికలని, ప్రధానమని, ప్రేయర్స్ అనేసి ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. అనగా కుటుంబంలో యొక్క సమస్యలు అయితేమి, కుటుంబంలో వచ్చిన కష్టాలు అయితేమి, వీటన్నిటిని తెలుసుకుని వాళ్ళ గురించి ప్రార్థన చేయడం ఎలాగా, ఎటువంటి వాక్యం అందిస్తే బాగుంటుంది అన్నటువంటి భాగానికి సహోదరులు ఎగ్జిక్యూటివ్గా ఉంటున్నారు. అనగా ఒక కుటుంబం కట్టబడడం గురించి అయితేమి, ఒక కుటుంబం నడపబడం గురించి అయితేమి, వాక్యాన్ని అర్థమయ్యేటువంటి రీతిగా బోధించడంలో సిహెచ్ గారు మంచి అనుభవం కలిగిన వ్యక్తి. వీటన్నిటి గురించి బాగా ప్రయాసపడుతుంటారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. లెట్ us pray. చిన్న ప్రార్థన ద్వారా వెనుక ఉన్న సహోదరులు కానీ దయచేసి ముందుకు కూడా రావచ్చు. అండ్ కొన్ని మంచి విషయాలు మనం విందాం, నేర్చుకుందాం. ఈ విషయాలు వివాహం చేసుకోబోతున్న అశోక్, శ్వేతతో పాటు వివాహం అయిన వారు, ఫ్యూచర్లో వివాహం కొరకు ఆలోచించే వారందరికీ కూడా ఉపయోగపడే మాటలు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అండ్ వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్. ఇది నీవు యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మేము ఉత్సహించి సంతోషించి ఆనందించున్నాం ప్రభా. అయ్యా, అశోక్, శ్వేతాల కొరకు నువ్వు ఈ దినమును మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వీరిరువురు కూడా ప్రభా పరిశుద్ధ వివాహంలోకి జతపరచబడబోతుండగా వచ్చిన బంధువులను, స్నేహితులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి ద్వారా ఏర్పరచబడిన కల్వరి టెంపుల్లో, ఈ పరిశుద్ధుల సమూహంలో కల్వరి టెంపుల్లో వివాహం జరుగుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, వివాహాన్ని బహుఘనముగా జరిపించమని, వారి జీవితాంతం వారికి మీరు తోడుగా ఉండమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ASH. The next letter of Ashok comes with S, first letter of Sweta. So Ashok lo Sweta, she is there. The second letter lone she is there. And Sweta చివర్లో కూడా చివరి వరకు ఎవరు చూస్తున్నామంటే చివరి లెటర్ ఏ వస్తుంది. Sweta ends with A. So to the end you are going to be faithful to Ashok. నెక్స్ట్ అశోక్ ఆలోచించేది ఎవరిని? శ్వేత గురించే. సో నేమ్స్లోనే ఐ వాజ్ జస్ట్ లుకింగ్, అబ్జర్వింగ్ ద నేమ్స్ అశోక్ అండ్ శ్వేత. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వెదర్ ఇట్స్ ఎ కోఇన్సిడెంటల్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ దెమ్. ద టూ నేమ్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ అశోక్ అండ్ శ్వేత, దే ఆర్ మింగ్లింగ్ టుగెదర్. సో గుడ్, గ్లోరీ టు గాడ్. వివాహము అన్నిటికంటే ఘనమైనది అని బైబిల్లో ఉంది. మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఓవర్ ఎవ్రీథింగ్. వివాహము అనేది ఉండాలి అని ఆలోచన మనిషికి వచ్చిన ఆలోచన కాదు. మ్యారేజ్ ఇట్ వాజ్ నాట్ బోర్న్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ హ్యూమన్ బీయింగ్. వివాహం అనేది ఒకటి ఉండాలి అని అది దేవునికి వచ్చిన ఆలోచన. దేవుడు సృష్టించినప్పుడు అందరినీ సృష్టించాడు. మొదటిగా ఆదామును సృష్టించాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడని చెప్పి రకరకాల జంతువులను, పక్షులను సృష్టించాడు. కానీ ఎవ్వరూ ఆదాముకి సెట్ కావట్లా, ఎవ్వరు మ్యాచ్ కావట్లా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆదామును సంతోషంగా ఉంచాలని చెప్పి ఆదామును పడుకోమన్నాడంట. పడుకున్నాడు. హీ స్లెప్ట్. ఎప్పుడైతే ఆదాము నిద్రపోతున్నప్పుడు ఆదాము పక్కటి ముఖం తీశాడు. తీసి ఎవరిని సృష్టించాడు? హవ్వను సృష్టించాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ ఆదాం పడుకోకపోతే
హవ్వను సృష్టిస్తున్నప్పుడు ఆదాము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడేమో, దేవా కొంచెం హైట్ లేపు, కొంచెం రంగు కొంచెం మార్చు అని. నువ్వు పడుకో నాయన, నువ్వు పడుకుంటేనే నా పని కంప్లీట్ అవుద్దని. ఆదాము పడుకున్నాడు, హవ్వను దేవుడు సృష్టించాడు. సో హవ్వను తీసుకొని రాగానే ఫస్ట్ పోయం, ఫస్ట్ సాంగ్, హీ బికేమ్ సో రొమాంటిక్. ఆదాము హవ్వను చూసి హీ స్టార్టెడ్ సింగింగ్. సో సంతోషంగా, ఆనందంగా ఆదాము జీవితం ప్రారంభించబడింది. వివాహము దేవుడికి ఎంతో ఇష్టమైనది. వివాహాన్ని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. మీకు గుర్తుందా, మీరు ఆదికాండంలో మీరు చూస్తే బైబిల్లో దేవుడు ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్ అన్నాడు. మంచిది, అన్నిటిని చూసి ఇది మంచిగా ఉంది. సృష్టిని చూసినప్పుడు ఆహా జంతువులు ఇట్ ఈస్ గుడ్ అన్నాడు, అన్నిటినీ గుడ్ అన్నాడు, అంతా బాగుంది 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 అన్నాడు. కానీ ఒక దగ్గర ఇట్ ఈస్ నాట్ గుడ్ అన్నాడు. వాట్, ఏది మంచిగా లేదన్నాడు తెలుసా దేవుడు? ఇట్ ఈస్ నాట్ గుడ్ అని. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సో ఒంటరిగా ఉండడము దేవుని చిత్తము కాదు. కాబట్టే దేవుని చిత్తం ఏంటంటే దేవుడు సాటి అయిన సహాయమును ఆదాము కొరకు సృష్టించాడు. దేవుడు ఏం ఆశిస్తున్నాడు? వివాహం ఎలా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము అద్భుతమైన గ్రంథం. దేవుడు ప్రతి విషయము మనకు తెలియజేస్తున్నాడు. అదే పరిశుద్ధ గ్రంథంలో ఆ ఏదేను తోటలో 2 చెట్లను దేవుడు మొలిపించాడు. మీరు ఆదికాండం 2వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ తోట మధ్యలో 2 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టేమో జీవవృక్ష ఫలాన్ని ఇచ్చే చెట్టు, ఇంకొక చెట్టేమో తెలివి, జ్ఞానం ఇచ్చే చెట్టు. అంటే మంచి చెడులు తెలియజేసే వృక్షం ఒకటి ఉంది, జీవవృక్షం అనేది ఉంది. నేను బైబిల్ తీయమని చెప్పట్లేదు, ఎందుకంటే బహుశా చాలామంది దగ్గర బైబిల్స్ ఉన్నాయో లేవో తెలియదు. మొబైల్లో కూడా మీరు ఇట్ ఈస్ ఎ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. నీకు నాలెడ్జ్ ఇస్తుంది అది. మెనీ పీపుల్ వాంట్ నాలెడ్జ్. మంచి చెడు తెలియజేసే వృక్షం, మంచి చెడు తెలియజేస్తుంది. ఇంకొక వృక్షం ఏంటంటే జీవ వృక్షము, ట్రీ ఆఫ్ లైఫ్. అంటే అది దేవునికి సాదృశ్యం. ఈ 2 చెట్లు దేనికి సాదృశ్యం అంటే మనిషి దేవుని మీద ఆధారపడి జీవించవచ్చు. దేవుడు నాకు అవసరం లేదు, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు అన్నీ తెలుసు, నా ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేసుకుంటాను అని కూడా జీవించవచ్చు. 2 రకాల మనుషులు ఉంటారు, 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఇక్కడ అశోక్ అండ్ శ్వేతకు నేను చెప్పేది ఏంటంటే దేవుడు సెంటర్లో పెట్టాడు వాటిని, తోట మధ్యలో. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆ 2 చెట్ల మధ్య దేవుడు ఏమన్నాడంటే మంచి చెడువులు తెలియజేసే వృక్షఫలము తినొద్దు అన్నాడు. ఇది ఎన్నుకున్నాడు, మంచి చెడులను తెలియజేసే వృక్షఫలం. ఏం చేశాడు తెలుసా మనిషి? దేవుణ్ణే నిందించాడు. ఎందుకు ఆ పండు తిన్నావు అంటే దేవుడు, నువ్వు నాకు ఇచ్చావే, ఈమె నాకు ఇచ్చింది, నేను తిన్నాను, నువ్వే సరైన వ్యక్తిని నాకు పోతాడు. సో మీకు తెలియజేసేది ఏంటంటే 2 రకాల జీవితాలు మనకున్నాయి. ఎయిదర్ యూ క్యాన్ డిపెండ్ ఇండిపెండెంట్లీ, యూ క్యాన్ డిపెండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఉంచవచ్చు, లేదా నాకన్నీ తెలుసు, నేను ఎవ్వరి మాట వినను అని గణపరిచేవారు వాక్యం మీద శ్రద్ధ పెట్టాలమ్మా. దేవుడు, నేను నమ్ముతున్నాను అశోక్ దేవుణ్ణి గణపరుస్తున్నాడు, శ్వేత గణపరుస్తుంది, కాబట్టే ఇంత ఘనమైన మందిరంలో అద్భుతముగా వివాహం జరుగుతుంది. ముందుకు వెళ్తున్నా నేను. 2 చెట్లను దేవుడు నాటించినప్పుడు దేవుడు చెప్తున్నాడు 2 రకాల జీవితాలు నువ్వు జీవించవచ్చు. ఒకటి, నువ్వు నా మీద ఆధారపడి జీవించు. వివాహం ఎంతో ఘనమైనది. వివాహం జరిగిన తర్వాత ఎటువంటి సమస్యలు ఉండవు అని చెప్తే అది కరెక్టేనా? ఇక్కడ వివాహం అయిన వాళ్ళు ఒక స్నానం పెట్టావు. ఆ విధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రేమ కలిగి ప్రోత్సాహంగా ముందుకు సాగడానికి కృప దయచేయండి. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అలాంటి కృప అశోక్ అండ్ శ్వేతకు, మరి అదేవిధంగా ఇక్కడున్న ప్రతి కుటుంబానికి, ప్రతి సహోదరి సోదరునికి దయచేయమని యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.
చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు, వాటిని క్షమించేలా చేస్తుంది. మీరు ఇది ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకోండి. మ్యారేజ్కి ముందు మీరిద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని ఎంత ముచ్చటగా సంతోషంగా నవ్వుకున్నారు. ఈ నవ్వు సంతోషం ఎలా వచ్చిందంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:1-2 ఏమని సెలవిస్తుందంటే, సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుచుటూ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అనేసి వ్రాయబడింది. మీరిద్దరి మధ్యన సమాధానం ఉన్నట్లయితే సమాధానాధిపతి అయిన యేసు ప్రభు మీ మధ్యన ఉంటారు. రెండవది, ఆయన మిమ్మల్ని ఐక్యతతో ఉండేలా చేస్తారు. ఈ ఐక్యత ఏం చేస్తుందంటే ప్రేమను ఉద్భవింపచేస్తుంది. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే మీరిద్దరు కలిసి ఉండడానికి, ప్రేమతో కలిగి ఉండడానికి, ఒకరిని ఒకరు క్షమించుకోవడానికి, ఒకరి పట్ల ఒకరు మక్కువ కలిగి ఉండడానికి, ఇవన్నీ కూడా ప్రేమ వలన వస్తాయి. నేను ఒక మాట అడుగుతాను. నేను 70 years ఏజ్, చాలామందిని చూసినాను. గత 40 years నుంచి నేను సేవలో ఉన్నాను. మ్యారేజ్ అయిన మొదట్లో భార్యాభర్తలు సంతోషంగా మాట్లాడుకుంటారు, ఒకరిని ఒకరు చూసుకుంటారు, కలిసి చేతులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తారు. ఆ అనుబంధం అనేది మ్యారేజ్ అయిన 10 సంవత్సరాలు కానీ, 15 కానీ, 20 కానీ, 30 తర్వాత అదే చిరునవ్వు భార్యాభర్తల మధ్యన ఉన్నదా అని క్వశ్చన్ వేస్తే సమాధానం ఏం చెప్పగలరు? భార్యాభర్తలే మ్యారేజ్ అయిన మొదట్లో ఇద్దరు చట్టాపట్టలు చేతులు వేసుకుని వెళ్తారు. వారం రోజులు, 1 month, 6 months తర్వాత నువ్వు వెళ్ళు నేను వస్తాను అంటారు. ఆ తర్వాత 1 year తర్వాత నువ్వు వెళ్ళులే నేను వస్తాను అనేసి అంటారు. ప్రేమ ఉంది ఇద్దరి మధ్యన, కానీ ఆ సమాధానం అనేది కొరబడుతూ వచ్చింది. మీరు ఏమని పెట్టుకోవాలంటే, మ్యారేజ్కి ముందు మేము ఎలాగ సంతోషంగా ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుతూ సాగినాం, జీవితం అంతా కూడా ఇలాగే ఉండాలి అని. జీవితం అంతా అలాగే ఉండాలి అనేసి అంటే భార్యాభర్తల మధ్యన సమాధానం అనేది. శ్వేత, ఇక్కడ చూడమ్మా, మీ గురించి చెప్పేది, వీళ్ళ గురించి కాదు. మీరిద్దరి మధ్యన ఇప్పుడు చూస్తున్న చిరునవ్వు కలకాలం ఉండాలంటే, ఎల్లకాలం ఉండాలంటే మీరిద్దరి మధ్యన సమాధానం అనేది ఉండాలి. భార్యాభర్తలు అన్న తర్వాత మనస్పర్ధలు అనేటివి వస్తాయి, చిన్న చిన్న తగువులు వస్తాయి. వాటిని పట్టుకొని ఇలాగ ఉంటే, ముఖం ఇలా పెట్టుకొని ఉంటే లాభం లేదు. అది మీరిద్దరిలో సమాధానం ఉండాలా. భర్త ఊరందరూ వాళ్ళతో సమాధానంగా ఉంటాడు, భార్య దగ్గరికి వచ్చేసరికి అదేదో ప్రెస్టేజ్ మాదిరి ఫీల్ అయిపోయి నవ్వే లేనట్టు ఉంటాడు. భార్యలు కూడా అంతే, పక్కలా ఉన్న అమ్మలక్కలు అందరితో సంతోషంగా హాహు హాహు అని మాట్లాడతారు. భర్త దగ్గరికి వచ్చేసరికి అదేదో సంతోషం ఉండాలో అంటే భార్యాభర్తల మధ్యన అది విడిచిపెట్టి చుట్టూరు లోకమంతటితో సంతోషం ఉంటే లాభం ఏముంది? అందుకనే ఒక సలహా ఇస్తున్నాను. ముఖాలు బ్రైట్గా ఎలాగున్నాయో అలా బ్రైట్ ముఖాలతో నేను ఎప్పుడు చూసినా కానీ అలా కనిపించాలి. అది మంచి ప్రేమకు సాదృశ్యంగా ఉంటుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన దేవ, వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రం నాయన. ముఖ్యంగా అశోక్, శ్వేతలతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం తండ్రి. మిగిలిన కార్యక్రమం అంతట్లో మీ సన్నిధి నుంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం వచ్చినటువంటి సోదరులు పరిశుద్ధ పరిశుద్ధ అని పాడుచుంటుండగా పెళ్లి బలాభివృద్ధి నిరూపమా బలాభివృద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ 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 పదారు అరుణను రక్షింప కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ. చిరునవ్వుతో నిలబడుకోనున్నారు చూడ చక్కనైనటువంటి జంట. అవును బ్రదర్, నిజమే అన్నటువంటి వారు ఒకసారి చప్పట్లు కొడుతూ వారిని అభినందిస్తారా? వెరీ గుడ్. సంఘానికి అంతటికీ ఒక ప్రకటన. అశోక్, శ్వేతాలు పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడకూడదు అని
న్యాయసమ్మతమైనటువంటి కారణం ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడే తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. ఇక మీదట ఎవరు కూడా మాట్లాడకూడదు. సంఘమంతా కూడా అశోక్ శ్వేతల కలయికను నిర్ధారించినట్లుగా తీసుకోవడం అనేది జరుగుతుందండి. మైక్ దగ్గరికి సార్. మారయ్య గారు, సార్, శ్వేతను మీ ఇంటి కోడలుగా అనగా మీ కుమారుడు అశోక్ జీవిత భాగస్వామిగా భార్యగా స్వీకరించిన మనస్ఫూర్తిగా మీకు ఇష్టమేనా? ఇష్టమే సార్, దేవుని కృప ద్వారా ఇష్టమే. యాదగిరి గారు, అశోక్ను మీ ఇంటి అల్లునిగా అనగా మీ కుమార్తె శ్వేత జీవిత భాగస్వామిగా భర్తగా స్వీకరించిన మనస్ఫూర్తిగా మీకు ఇష్టమేనా? మైక్ దగ్గరికి పెట్టి. ఇష్టమే. ఇష్టమే. అడగక్కర్లేదు, మీ నవ్వే చెప్తా ఉంది. శ్వేతను మీ జీవిత భాగస్వామిగా అనగా భార్యగా స్వీకరించడం మనస్ఫూర్తిగా మీకు ఇష్టమేనా? ఇష్టమే. శ్వేత, అశోక్ను మీ జీవిత భాగస్వామిగా అనగా భర్తగా స్వీకరించడం మనస్ఫూర్తిగా మీకు ఇష్టమేనా? ఇష్టమే పాస్టర్. గట్టిగా. ఇష్టమే. ఇష్టమే. ఇరువురి అంగీకారం మీదట, వారి తల్లిదండ్రుల అంగీకారం మీదట మనం ముందుకు వెళ్తున్నామండి. అబ్బాయి చేపట్టు, అమ్మాయి చేపట్టు. అమలు ఉంచడము, తల్లిదండ్రులు వారి చేతులను పట్టుకోవడము వీరి కలయికకు సాదృశ్యంగా ఉందండి. అనగా శ్వేతను వారి కుటుంబం వారు అశోక్ వారి కుటుంబానికి ఇవ్వడంలోను, రెండవదిగా వారిద్దరి కలయిక వల్ల రెండు కుటుంబాలు కలుసుకోవడానికి సాదృశ్యంగా ఉందండి. ఈ రెండు కుటుంబాలు కలుసుకుని సంతోషంగా జీవించాలి అని పాస్టర్ అబ్రహాం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పాస్టర్ అబ్రహాం గారు.